అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి ఈ 2.5 ఇయర్స్లో చేసిన అనేక తప్పుల కన్నా ఒక పెద్ద తప్పు చేయబోతున్నాడు. అది రైతులతో గేమ్. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కదా, ఆ ఉచిత విద్యుత్ ఎత్తేసే ప్లాన్ ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది. అదే స్మార్ట్ మీటర్స్. ఇప్పుడు రైతులకు సపరేట్ డిస్కమ్ అంట, రైతులకు సపరేట్ డిస్కమ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకొచ్చి దానిలో పెట్టి ఆ డిస్కమ్ ద్వారా ఆపరేట్ చేసి మొత్తం స్మార్ట్ మీటర్లు పెట్టాలి. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే స్మార్ట్ మీటర్లు పెట్టలే. ఓ దగ్గర పెడితే రైతులందరూ మొత్తం తీసేసారు. పక్కన ఏపీలో ఇప్పటిదాకా కాలే ఎన్డీఏ గవర్నమెంట్. కానీ 30,000 కోట్ల రూపాయలు వితౌట్ ఇంట్రెస్ట్ తర్వాత కట్టాల్సిందే. వితౌట్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఒకే ఒకటి పెట్టుకొని రైతుల గొంతు కోసే ప్రయత్నం చేస్తుండ్రు. రైతు డిస్కమ్, దానికి ఒక రీజన్ చెప్పింది ప్రభుత్వం, చాలా దారుణమైన రీజన్ అది. ఎందుకు రైతు డిస్కమ్ పెడుతున్నారంటే ఒక పెద్ద రీజన్, తప్పుడు రీజన్ చెప్పాను, బ్లెండర్ అది. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రభుత్వంలో ఉన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా అటెండ్ అయింది దానికి. అది ప్రజాభిప్రాయ సేకరణ ఈఆర్సీ నిర్వహించింది. రైతు డిస్కమ్ పెట్టాలన్నా వద్దా, రైతు డిస్కమ్ పెడితే ఏంది, పెట్టబోతుంది. ప్రభుత్వం ఎందుకు, ఏం రీజన్ చెప్తుంది? రైతులు దొంగతనంగా కరెంటు వాడుకుంటున్నారు, అగ్రికల్చర్ కాకుండా వేరే దానికి వాడుకుంటున్నారంట. దానికోసమని రైతు డిస్కమ్ పెడతారంట. ఎలక దూరిందని కొంపలకి మొత్తం నేను కొంప కొలగొడితే జేసీబీ తీసుకొచ్చి నడుస్తుందా? ఆ ఎలకకు మందు పెట్టాలి, చంపాలి. లేకపోతే ఎలకలు పెడుతుంటారు, పట్టుకొచ్చి పట్టియాలి. లేకపోతే ఎలక రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎవరో ఒకరు ఎక్కడో వాడుతున్నారని చెప్పి రైతు డిస్కమ్ తీసుకొస్తామని గవర్నమెంట్ సరిగా లాజిక్ లేకుండా మాట్లాడింది. ఫస్ట్ మీరు కోదండరెడ్డి గారు మాట్లాడిన మాట వినండి, తర్వాత ఇందాం. 24 గంటలు కరెంట్ అవసరం లేదు. 24 గంటలు ప్రసారం అవుతుంటే చాలు, తీగల పైన కరెంట్ ఉంటే చాలు. కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు. కోదండరెడ్డి గారు ఇప్పుడు అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అంతకుముందు పీసీసీ రైతు వింగ్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ వింగ్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు అసలు ఈయన ఈ కాలపు వ్యవసాయం మానేసి చాండోలైంది. కోదండరెడ్డి గారు అగ్రికల్చర్ మానేసి చాలా సంవత్సరాలు అయింటుంది నాకు తెలిసి, వాళ్ళతో మాట్లాడితే చెప్తున్నారు. ఆయనకు నేటి పరిస్థితుల మీద ఏం అవగాహన ఉందో తెలియదు అగ్రికల్చర్ పైన, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏందని. కరెంటు వైర్ల మీద కరెంటు ఉండాలంట, 3 గంటల కన్నా ఎక్కువ పడుతుందంట రైతులకు, అవసరం పడుతుంది. మొత్తం చివరి మడుగు వరకు కూడా పాడుతుందంట. ఈ గవర్నమెంటే తీసుకొచ్చిన స్కీమ్ ఇది, ఉచిత కరెంట్ అనే స్కీమ్ వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చిన స్కీమ్. కానీ ఇప్పుడు దానికి మంగళం వాడే ప్రయత్నాల్లో ఉన్నారు. అది బడెన్ అవుతుందంట రైతులకు. ఆల్రెడీ పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వానికి బడెన్ అయిపోయిందని చెప్పేసి దాన్ని ఎత్తేసే కాడికి తీసుకొచ్చి 99% ఎత్తేసారు. లేదా స్కీమ్ పిల్లలనే కట్టుకోమంటారు కాలేజీలో. అది కూడా వైఎస్ రాజశేఖర్ తీసుకున్న స్కీమే, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్. ఇది కూడా కాంగ్రెస్ తెచ్చిన స్కీమ్. రైతులకు ఉచిత కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సైన్ చేసిండు. ఇప్పుడు దానికి మంగళం పాడుతున్నారు అనమాట వీళ్ళు. దానికి మంగళం పాడే క్రమంలో ఇవన్నీ రైతు డిస్కమ్స్, ఇవన్నీ కరెంటు. తెలంగాణలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఇప్పుడు పామాయిల్ తోటలు ఉంటాయి, వాళ్ళు 24 అవర్స్ వాటర్ వేస్తారు. భూమిలో వాటర్ ఉండవు, గంటకోసారి ఆపుతారు, అరగంట ఆపి మళ్ళీ వేస్తారు. ఎందుకు? భూగర్భ జలాలు లేవు. మన ఒక 3-4 ఎకరాల రైతు కూడా ఒకసారి వేసిపోయి నిమ్మలంగా అనుకునేది లేదు. కరెంట్ ఎప్పుడవుతో తెలియదు. అదంతా పెద్ద కథ. ఆటోమేటిక్ మీటర్లు పెట్టిండ్రు, తీసేసిండ్రు, ఏమేమో జరిగింది. 24 అవర్స్ కరెంటు, అది కూడా ఉచిత కరెంటు. ఈ రెండు ఈ గవర్నమెంట్కి చాదనైతే లేదు. సింపుల్గా చెప్పాలంటే రైతులకు 3 ఫేజ్ కరెంట్ రాదు, సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తుంది. ఇప్పుడేమో వైర్ల మీదకి వెళ్ళి కరెంటు పోవాలంట, కానీ 3 గంటలు సరిపోతుందంట. అసలు డిస్కమ్ ఎందుకు పెడుతున్నారో తెలియదు. ఆయన చెప్తాడు డిస్కమ్ ఎందుకు పెడతారో. ముషరఫ్ అని దీనికి సంబంధించిన, ఈ డిస్కమ్ సంబంధించిన సిఎండి, ఆయన మాటలు కూడా వినండి. ఎక్కడైనా ఏదైనా రైతుల పేరుతోని ఏదైనా మిస్టేక్ జరిగినా, పొరపాటు జరిగినా, లేదా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోని ఏదైనా డైవర్జన్ జరిగినా కూడా we will be able to fix it. జగదీష్ రెడ్డి కూడా మాట్లాడిన, అది కూడా వినండి. రైతుల పేరు మీద దొంగతనం జరుగుతున్నది అనేది ఏదైతే ఉందో అది రీజన్ అయినప్పుడు ఏదో ఇంట్లో ఎల్కొచ్చిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకునే సామెతలాగా దాని పేరు మీద ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పి మొత్తం రైతుల డిస్కమ్నే వేరు చేస్తాం, రైతుల మిగతా సబ్సిడీ హోల్డర్స్ నుంచి సపరేట్ చేస్తాం అనే మాట ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న రీజన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఆయన ఖండించింది జగదీష్ రెడ్డి. మీరు చెప్పిన రీజన్ రైతులు దొంగతనంగా కరెంటు వాడుతున్నారు కాబట్టి రైతు డిస్కమ్ పెడతామని. అసలు సంబంధం లేని విషయాలు.
ఇదంతా ఒక పెద్ద గూడుపుటాన్ని నడుస్తుంది వెనుక. ఎందుకు ఈ రైతు డిస్కమ్ ఏంది, అసలు ఇదంతా ఏంది? మొన్న క్యాబినెట్ సమావేశంలో సెంట్రల్ విద్యుత్ పాలసీని తీసుకురావాల రాష్ట్రానికని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ డిసైడ్ అయిపోయారు. రాబోతుంది త్వరలో. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, అప్పు వస్తుంది. ఇక్కడ అప్పు అంటే మహాప్రీతి రేవంత్ రెడ్డికి. నిన్న మొన్న కూడా భూములు అమ్మిండు, 2,000 కోట్లు వచ్చినాయి. భూములు అమ్మడం, అప్పులు చేయడం, దానికోసమే ఆయన ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ పరిపాలించడానికేనో, లేకపోతే తెలంగాణ ప్రజలను కొద్దిగా మేలు చేద్దామనో, లేదా రైతులకు మేలు చేద్దామనో ఏం లేదు. రైతుల కథ అయిపోయింది. గవర్నమెంట్ రైతులకు ఏం చేస్తుందో రైతులకి బాగా అర్థం అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయింది. అంటే ప్రతి రైతు టార్గెట్ దీనిలా. వీళ్ళు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము ట్రాన్స్ఫార్మర్లకు పెడతామంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు పెడితే ఉచిత విద్యుత్కి ఏమి ఇబ్బంది అంటారు. రైతుల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసే ప్లాన్ ఏమో అనేది ఒక డౌట్. ఉచిత కరెంట్ ఎత్తేస్తారేమో. అక్కడ ఎకరాలను బట్టో, లేకపోతే అక్కడ వాళ్ళు వాడే మోటార్ని బట్టో కరెంటు బిల్లు డివైడ్ చేస్తారేమో. అసలు వీళ్ళు అంతకుముందు గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు చర్చలు జరిగినాయి. సెంట్రల్ గవర్నమెంట్కు తెలంగాణ గవర్నమెంట్కు చర్చలు జరిగినప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. అట్లా పెడతారని, స్మార్ట్ మీటర్ ఎట్లా పెడతారని. కానీ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక 30,000 కోట్లు కావాలి కాబట్టి స్మార్ట్ మీటర్ పెడతామని ఒప్పుకున్నారు. అది క్యాబినెట్లో డిసిషన్ తీసేసుకున్నారు. అది జనాలకు ఇచ్చే పైసలు కూడా కావా 30,000 కోట్లు. మళ్ళీ ఏ కాంట్రాక్టులకు ఇస్తారో, ఇక్కడ ఏమైతుందో తెలియదు. అసలు ఈ స్మార్ట్ మీటర్ అనేది దేశవ్యాప్తంగా నెగిటివ్ ఉంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఆడ మొత్తం స్మార్ట్ మీటర్ పెట్టేసారు రైతులకు అందరికీ. ఇట్లా సేమ్ మన దగ్గర పెట్టినట్టే ఇప్పుడు ఇండ్లలో కూడా స్మార్ట్ మీటర్లేనంట. స్మార్ట్ మీటర్ వల్ల గవర్నమెంట్కి ఏం లాభం ఉందో కానీ జనాలకు నష్టం ఉంది అనేది ఒక పాయింట్. ఏంది స్మార్ట్ మీటర్ పడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో కూడా ఎందుకు ఉడవికి పడేసినారు? ఆంధ్రప్రదేశ్లో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ కొంతమందికి ఎక్కువ పెట్టినారు స్మార్ట్ మీటర్లు. తర్వాత వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కరెంటు బిల్లులు జంబ్లింగ్ అయి వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి కరెంటు బిల్లులు. క్యాలిక్యులేట్ చేస్తున్నారు మొత్తం. రైతులకు ఉచిత విద్యుతే కదా, ఉచిత విద్యుత్ అప్పుడు ఒక స్మార్ట్ మీటర్ పెడితే తప్పేముంది? అందరికి వచ్చే డౌటే ఇది. కానీ ఉచిత విద్యుత్ భయం ఎందుకుంది అనే దానికి దీనికి చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా వివిధ రాష్ట్రాల్లో పెట్టినప్పుడు, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తామంటున్నారు, స్టార్ట్ చేస్తలేరు. వ్యతిరేకత వస్తుందేమో బీజేపీ గవర్నమెంట్ దాన్ని. బీజేపీ గవర్నమెంట్ దగ్గర రైతుల దగ్గర వ్యతిరేకత వస్తుందని పెడతలేరు. కానీ మన సార్ మాత్రం 30,000 కోట్ల రూపాయలు వస్తాయని మన ముఖ్యమంత్రి ఒప్పుకొని చేసేసామంటున్నాడు. ఏమవుతుందంటే తప్పుడు రీడింగ్ మీద అనుమానం. కొన్ని రాష్ట్రాల్లో అధిక బిల్లులు ఫిర్యాదులు వచ్చినాయంట. మీటర్ ఎక్కువ యూనిట్లు చూపిస్తుందంట. మోటార్ కెపాసిటీ కంటే ఎక్కువ కంజెషన్ చూపిస్తే ఏంది పరిస్థితి? అంటే వీళ్ళు ఒక లిమిట్ పెడతారు, రైతులకు కూడా ఒక లిమిట్ యూనిట్ల వరకు, మొత్తం ఉచిత విద్యుత్ కాకుండా ఈ మీటర్లు పెట్టిన తర్వాత కొన్ని యూనిట్ల వరకే. ఇప్పుడు ఇంట్లో కనుక 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అని కొందరికి ఇస్తున్నారు కదా, సేమ్ రైతుకు కూడా మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు యూరియాది వచ్చింది కదా, ఎకరాకు 2 యూరియా బస్తాలని. సేమ్ అట్లే ఎకరాకు నెలకు 50-100 యూనిట్లు కరెంటు ఫ్రీ. 2 ఎకరాలు ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. అది మారితే దానికి డబ్బులు కట్టాలి. ఇట్లాంటి కొత్త కొత్త కండిషన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద అనుమానం. ఇక్కడ కర్ణాటకలో బెంగళూరు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఇట్లా మన దక్షిణ కర్ణాటక జిల్లాలలో పెట్టినరు. పెడితే అక్కడ కూడా మస్తు గొడవలైనాయి. మొత్తం బలవంతం పెట్టుకోవాల్సిందే స్మార్ట్ మీటర్, ఆప్షన్ కాదు. మొత్తం ఇప్పుడు నుంచి కొత్త కనెక్షన్లు, ఇల్లుల్లో కూడా కొత్త కనెక్షన్ స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు, ఇంకా ప్రీపెయిడ్ మీటర్లు అంటే మన ఫోన్ రీఛార్జ్ లాగానే. దాంట్లో పైసలు ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఓవేళ పెళ్ళో లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఇంకా దిగుతూనే ఉంటారు, మీటర్ అయిపోతుంది ఆ రోజుకు. నెల బిల్లు కాదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మాకు నెల బిల్లు వస్తే కడుతున్నాం కదా అని చాలామంది మాట్లాడతారు. బెంగళూరులో ఇట్లాంటి కష్టాలు వస్తే ఏం చేశారంటే కోర్టుకు పోయారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి స్మార్ట్ మీటర్ను పూర్తిగా కంపల్సరీ చేయొద్దని చెప్పింది. కంపల్సరీ కాదు, ఒత్తిడి పెంచొద్దు జనాల మీద, వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోలేదు కర్ణాటక హైకోర్టు చెప్పింది. కర్ణాటకలో ఇంకా మన దగ్గర ఏమవుతుందో తెలియదు. ఏపీలో ఒకప్పుడు అమల్లో ఉండేది, కానీ ఏపీలో కూడా స్మార్ట్ ప్రీపెయిడ్ మిషన్లు పెద్ద ఎత్తున తీసుకురావాలని ప్లాన్ చేశారు, కానీ అది కూడా వదిలేసారు వద్దని. కానీ మన తెలంగాణలో బీజేపీ పాలిత రాష్ట్రాలనే రాంది, మన తెలంగాణలో ఎందుకు తీసుకొచ్చుకోవాలి? మన తెలంగాణలో ఇప్పుడు ఏం అవసరం ఉన్నది? అందుకే వ్యతిరేకిస్తున్నారు. రైతు డిస్కమ్ అనేది ఒక పెద్ద కుట్ర. రైతు పేరుతో డిస్కమ్, అది రైతులకే పెద్ద శటగోపం డిస్కమ్ అంటున్నారు అందరూ. గవర్నమెంట్ పెద్ద కుట్ర చేసింది. ఇదే రేవంత్ చేసిన ప్రభుత్వంలో అతిపెద్ద తప్పిది. 30,000 కోట్ల కోసం మొత్తం రైతులందరికీ ఈయన ఉంటాడు, దిగిపోతారు రేపు. తర్వాత సెంట్రల్ పాలసీ మీద సంతకం చేసినాక దాన్ని అమలు చేయాలి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. అది ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కదా. గవర్నమెంట్లో ఏముంటుంది, మొదలే పైసల కోసం అర్రులు దాస్తున్నది గవర్నమెంట్. పైసల కోసం ఏదంటే దానికి జనాలను ఏమన్నా పైసలు కావాలంటే అడగండి, 1 లీటర్ పెట్రోల్ రక్తం అడగండి, ఇస్తారేమో అమ్ముకుందరు. అట్లే ఉంది ఇది. డబ్బుల కోసం దేనికని అడుగుతుంది. ఎల్ఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, భూముల ధరలు పెంచుతామంటారు, మద్యం ధరలు పెంచుతామంటారు, ఇంకా రకరకాలు. మొత్తం వాళ్ళకి వచ్చేదేమో
రావాలి. వాళ్ళేమో ఇయ్యరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, మహిళలకు స్కీమ్స్ ఇయ్యరు, తులం బంగారం ఏమి ఇయ్యరు. ఇప్పుడు ఈ మీటర్లో పెట్టిన తర్వాత కూడా రైతు డిస్కమ్ తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత కూడా రైతుల ఉచిత విద్యుత్ మొత్తం కట్ అయిపోతుంది అనేది అందరికీ ఉన్న అనుమానాలు. ఉచిత విద్యుత్ ఎత్తేనికి ఎంత చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళ మాటలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి కదా. ఇప్పుడు కోదండరెడ్డి మాట్లాడిన మాటలు ఏంది, రేవంత్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన మాటలు ఏంది, 3 గంటలు సరిపోతుంది కరెంటు అంటే మిగతా టైంలో ఇవ్వరనా, లేకపోతే ఇస్తే కరెంటు బిల్లులు వేస్తారనా, కరెంటు బిల్లులు కట్టాల్సిందేనా, ఏందో హుకుం అర్థమైతే లేదు. బట్ ఇది మాత్రం చాలా పెద్ద తప్పిదం అవుతుంది, 100% తప్పిదం తెలంగాణకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.